ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ డైరెక్ట్గా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టం. ఇదే నిజమవుతే నాటో అమెరికాలు ఏం చేస్తాయి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఎందుకంటే ఉత్తర కొరియా తన సైనికులు ఆయుధాల ద్వారా ముఖ్యంగా సైనికుల్ని రష్యాకి ఇవ్వగలిగితే రష్యా విన్ అనేది ఈజీ. తర్వాత ఉత్తర కొరియా సైనికులు అక్కడ యూరోప్కి వెళ్ళి పోరాడుతున్నారంటే పశ్చిమ దేశాలకు భయంకరమైన అపజయం ఇది. ఏంటి ఉత్తర కొరియా ఎంత దారుణమైన దేశం, రోగ్ స్టేటు, ఆంక్షల్లో నలిగిపోయిన దేశం ఈరోజు యూరోప్లో ఇటు తూర్పు దేశాల సైనికుడు ప్రవేశిస్తేనే ఒప్పుకోలేని తత్వం అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఒక పెద్ద అవమానంగా ఉంది. అంటే ఏంటి నాటో అమెరికాలు ఏం చేస్తాయి అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఉత్తర కొరియాని అవి అటాక్ చేయలేవు. ఆయన డైరెక్ట్గా శాన్ ఫ్రాన్సిస్కోని పేల్చేస్తారు. ఆయన కూడా భయంకరమైన పిచ్చి నియంత ఆయన. కాబట్టి వాళ్ళని ఏం చేయలేరు. రష్యాని అడ్డగిస్తారంటే అతను పుతిన్ అడ్డగించలేరు. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరుతుంది అనేది ఇక్కడ మనం సుస్పష్టంగా చూడవచ్చు. అంటే ఏంటి ఇక శాంతి చర్చలు అంటే అక్కడ ట్రంప్ 50 రోజులు డెడ్ లైన్ పెట్టారు. 50 రోజులు డెడ్ లైన్ తర్వాత ఆయన ఏం చేస్తారు, ఆయుధాలు ఇస్తారు. కానీ ఉత్తర కొరియా సైనికులు పంపించింది అనుకోండి, పుతిన్ ఓడిపోవడం అనేది అసంభవం. అది కూడా నాటో దేశాలకు చాలా ప్రమాదం. ఎందుకంటే 10 లక్షల ఆర్మీ ఉంది ఉత్తర కొరియాలో. బలమే ఉత్తర కొరియా బలహీనం, కానీ బలం మాత్రం ఆర్మీ. ఆ ఆర్మీ అటు యూరోప్ వెళ్ళిందనుకో 2-3 లక్షలు, అసలు పుతిన్ని యూరోప్ అంతటిని ఆక్యుపై చేస్తాడనమాట. అంత డేంజరు. కాబట్టి ఇటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రత్యక్షంగా వెళ్తున్నాడు అంటే ఆ నాటో ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ అండి. వాళ్ళు వెంటనే శాంతి చర్చలకు వచ్చి యుద్ధ విరమణ చేసేటట్టు జెలెన్స్కీని ఒప్పించడం తప్పితే వేరే గతి లేని పరిస్థితి ఇక్కడికి మనకు కనపడుతుంది.